ఎట్లా ఉందన్న తగ్గలేదు? ఆ, నాకైతే దగ్గు వచ్చిందండి. దగ్గాను, బాగా తగ్గింది సినిమా. ఇలాంటి స్క్రిప్టులతో మణిరత్నం గారి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దయచేసి మణిరత్నం గారి పెన్నులో ఇంక్ అయిపోయింది. దయచేసి ఇంకో మన పెన్నులో ఇంక్ లేకపోతే పక్కోడి పెన్ తీసి రాయాలి. లేదు, నేను ఇంకా ఈ టైప్ కథలే రాసి జనాల మీద రుద్దేసి జనాల మీద వదిలేస్తానంటే ఇలాగే పేలన బాంబుల్లా తయారవుతాయి. దీనికి ఏంటంటే తగ్ లైఫ్కి బాంబు ఏమో ఎంత ఉంది, ఒత్తేమో కిలోమీటర్ ఉంది. ఆ ఒత్తేమో కాలుతూనే ఉంటుంది, ఈ బాంబు పేలదు. ఇది అప్పుడు తడిసిపోయింది బాంబు, అయినా సరే పేలట్లేదు. హైలైట్స్ కంటే ఎక్కువ నన్ను డిసప్పాయింట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా ఓల్డ్ స్క్రిప్ట్, ఓల్డ్ నెరేషను. ఈ టైప్ ఆఫ్ కథలతో సినిమాలు తీసి ఇట్టు కొట్టాలంటే అసలు చాలా కష్టం. కొత్త కొత్త వాళ్ళు కుర్రోళ్ళు వచ్చి 100 కోట్లు 1000 కోట్లు కొట్టే సబ్జెక్టులు రెడీ చేస్తున్నారు. మన కోట్లు లాంటి సినిమాలు అండి. సింపుల్గా చెప్పాలంటే నీకు ఇలాంటి కమల్ హాసన్ గారు లాంటి ఆయన్ని, శంభు గారు లాంటి పెద్ద పెద్ద హీరోలను పెట్టుకుని ఇలాంటి సినిమాలు తీస్తే మీ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. మణిరత్నం గారి మీద ఉన్న గౌరవం. దయచేసి ఇప్పటికైనా ఒక 2-3 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని కొత్తదనంగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ముందు ముందు ఏమైనా ఫ్యూచర్ ఉంటుంది ఆయనకి. లేదు ఇలాగే తీస్తానంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. ఈ 2.5 అవర్స్ పడుకుంటే బెస్ట్ ఏమో ఇంట్లో. తెలుగు ఆడియన్స్ నచ్చుతుందా సినిమా? నాకు నచ్చలేదండి, ఎవరికి నచ్చదు. సినిమా పేరు ఏంటన్నా? తగ్గలేదు. తగ్ లైఫ్. సినిమాలో తగ్గింది లైఫ్. లైఫ్ లేని సినిమాలాగా అనిపించింది అన్న. అంటే స్టార్ట్ అయింది, స్టోరీలోకి వెళ్ళారు, ఇంటర్వెల్ వచ్చింది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, క్లైమాక్స్ వచ్చింది, ఇంతే. కూర్చొని చూసాం, అరే ఇది హై సీక్వెన్స్, ముందుకు రావాలి, యాక్షన్ అరవాలి, ఏమీ లేదు. చప్పగా అలా స్మూత్గా వెళ్ళిపోయింది సినిమా, అంతే. స్మూత్గా వెళ్ళిపోయిందంటే స్టోరీ రొటీన్ స్టోరీ, రెగ్యులర్ స్క్రీన్ ప్లే, కొత్తగా ఏం చూపించలేదు, కొత్తదనం ఏం లేదు. అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. బికాజ్ ఏఆర్ రెహమాన్ అంటే మనకు హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అది రీచ్ అవ్వలేదు. అండ్ మణిరత్నం గారి మేకింగ్ స్టైల్లో నాకు అనిపించలేదు. మణిరత్నం అనేటప్పటికి మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. బికాజ్ టిపికల్ మణిరత్నం స్టైల్ అని అంటాం మనం, ఆ టిపికల్ అన్న మాట కనిపించలే. అండ్ మణిరత్నం గారు చేశారా, కమల్ హాసన్ గారు చేసి మణిరత్నం గారు పేరు వేశారా అనే డౌట్ కూడా వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వర్కౌట్ అవ్వలేదన్న నాకైతే. అంటే మన నేటివిటీకి, తెలుగు నేటివిటీకి వర్కౌట్ అవ్వదు అనే ఫీల్ వచ్చింది. నాకు నచ్చలేదు. నేను వేరే వాళ్ళ గురించి నేను చెప్పను, ఇట్స్ అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు అనిపించింది, నేను ఓపెన్గా చెప్తా నా ఒపీనియన్. ఎక్కడన్నా యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎక్కువైంది అంటారు, మరి ఇక ఈ ఏజ్లో ఆయన చేయని అంటన్నా, ఏముంది తప్పే ఉంది. రొమాన్స్ చేస్తే తప్పేంటి, యాక్షన్ చేస్తే తప్పేంటి, ఎవరన్నా చేయొచ్చు కదా, అది ఏజ్తో సంబంధంలా. బట్ దానికి ప్రాపర్ వే ఆఫ్ టేకింగ్ అనేది ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకోటి మెయిన్గా చెప్పాల్సింది, కమల్ హాసన్ గారి సీక్వెన్సెస్, జుట్టు పెరిగిన తర్వాత వచ్చే సీక్వెన్సెస్లో ఇది భారతీయుడు 2 ఇది ప్యారలల్గా తీసారేమో. నాకు మధ్యలో ఒకసారి సడన్గా అదేంటి నేను తగ్ లైఫ్లో కదా ఉన్నాను, భారతీయుడు 2 వేసారేంటి అనే థాట్ వచ్చింది అనమాట. ఆ యాక్షన్ సీక్వెన్స్ అవి చూస్తే, ఓ లేదు మళ్ళీ తగ్ లైఫ్ శంభు గారు ఉన్నారు కదా అని రియలైజేషన్లోకి వచ్చా. సో అలాంటివి కొన్ని చిన్న చిన్న మైనర్ థింగ్స్, వాళ్ళు ఏదైనా ఇంకొక రకంగా ఆయన మేకప్ అది మార్చుంటే బాగుండేదేమో అనే ఫీల్ అయితే వచ్చింది. రొటీన్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే, ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్ ఫిల్మ్. బాగా చేశారు, సినిమా బాగా చేశారు అంతే. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగుంది. ఫైనల్ గా రిజల్ట్ ఎలా ఉంది? యావరేజ్ అంతే. సాంగ్స్ బీజిఎం ఎలా ఉంది? బీజిఎం బాగానే ఉంది, సాంగ్స్ అంతేం లేవు. ఇది ఓవరాల్ గా ఆడియన్స్ చూడొచ్చా, అంటే పబ్లిక్ చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ దాకా అయితే మేనేజబుల్, సెకండ్ హాఫ్ కష్టమే. బోర్ కానీ లాగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? సెకండ్ హాఫ్ మొత్తం లాగే, ఎమోషన్ అసలు వర్కౌట్ అవ్వలేదు. 5 స్టార్లు ఎన్ని స్టార్స్ ఇస్తారు? 2.5. శంభు గారు కూడా బాగానే చేశారండి. హిట్ అంటారా మూవీ? హిట్ ఆడియన్స్కి రీచ్ అవుతుందా? తెలుగు ఆడియన్స్ అంత రీచ్ అవ్వకపోవచ్చేమో, ఎందుకంటే మనకి కమల్ హాసన్, మణిరత్నం అంటే తమిళ ఆడియన్స్ లోనే పెద్ద ఉంది కదా. స్లోగా ఉంది ఏమన్నా మూవీ? స్లోగా లేదు, బట్ ఇట్ కుడ్ హావ్ బీన్ మోర్ ఇంట్రెస్టింగ్. కమల్ హాసన్ యాక్షన్ బాగుంది. ధనుష్ ఉన్నాడు కదా, ధనుష్ కదా శంభు, కమల్ హాసన్ మధ్య శంభు మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి చాలా. అంత అంత నాకు అసలు బోర్ కొట్టలే. ప్లస్ ఏంటి? ప్లస్ పాయింట్లు అంటే ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి, శంభు సీన్స్ ఎక్కువ ట్విస్ట్లు ఉన్నాయి. మైనస్ ఏంటి? మైనస్ పాయింట్ అంటే సాంగ్స్ మైనస్ అంతే. లవ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నారు కదా కమల్ హాసన్, త్రిష కొంతమంది అంటున్నారు కదా ఎక్కువ ఉన్నాయని. వాళ్ళు చెప్పినంత ఎక్కువైతే లేవు బ్రో, అవి 2-3 ఉన్నాయి సీన్స్. త్రిష ఎలా చేసింది?
బాగా చేసింది. చాలా గ్యాప్ వచ్చింది త్రిషకి, బాగా చేసింది. బాగుంది. స్టోరీ కొత్తగా అంటే ఏం లేదు, యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి అంతే, ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. నచ్చిద్ది. అంటే విక్రమ్ సినిమా లాగానే ఉంది కొంచెం కాన్సెప్ట్. తగ్ లైఫ్ అంటే దొంగ జీవితం అనమాట. పర్లే అనిపించింది. మణిరత్న గారు మళ్ళీ ఒకసారి వెనక పోయారా అనిపించింది. ముందుకు వచ్చితే ముందుకు పరిగెడితే బాగుండేది అనిపించింది. ఎందుకంటే కమల్ హాసన్ లాంటి వాళ్ళని అండ్ సమ్ మన్మథ హీరో శింబు వాళ్ళని తీసుకొని పెట్టిందంటే ఒక రేంజ్ ఊహించేసుకుంటారు. సో తమిళలో బాగా నచ్చచ్చు. మన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎమోషన్ డ్రామా కనెక్ట్ అవుతుంది, దానివల్ల చూస్తే అవకాశం ఉంది. అండ్ కమల్ హాసన్ అండ్ శింబు సన్నివేశాలు అయితే చాలా బాగున్నాయి. ఆ రెండు సన్నివేశాలు బాగున్నాయి. వాళ్ళ ఫైట్ సన్నివేశాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏ సన్నివేశాలు బాగా నచ్చింది. నవ్వు వస్తుంది. అలా ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు, చాలా ఉన్నాయి, ఇంకా తీసేటి చాలా ఉన్నాయి. గుజ్జు ఇప్పుడే అయిపోలే. గుజ్జు డైరెక్టర్ ఒకటి చెప్తున్నా, డైరెక్టర్కి అయితే ఎప్పుడు గుజ్జు అయిపోదు. అటు వచ్చే వరకు సినిమాలు తీస్తూనే ఉంటాడు. ఏదో ఒక రోజు మళ్ళీ టాలెంట్ బయట పడుతుంది. సో మణిరత్నం గురించి తక్కువ అంచనా అవసరం లేదు. సింబు అండ్ కమల్ హాసన్ సన్నివేశాలు బాగా అనిపించినాయి. త్రిషనే కొద్దిగా ఆ టైంలో పెట్టడం కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించేసింది. 1000 కోట్ల దాకా ఏం లేదు, ఏమో తమిళ్లో వస్తే రావచ్చు. మనకాడ అయితే పెట్టిన దానికి డబ్బులు వస్తలేదు అంటే పెట్టింది రావచ్చు 300 అట్లా వస్తేమో. నెక్స్ట్ త్రిష కొంచెం ఇబ్బందికరంగా నచ్చింది. త్రిష సన్నివేశాలు అయితే కమల్ హాసన్ అండ్ సింబు వాళ్ళిద్దరి కోసం అయితే సినిమా చూడాలి. ఇది త్రిష అది చాలా ఇబ్బంది పెట్టింది. వాళ్ళు ఇప్పుడు కమల్ హాసన్ గారితో మరి చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఈవెంట్లు కూడా రియల్ గా చూసి సినిమాలో కమల్ హాసన్ తో ముద్దు సన్నివేశాలంటే ఏదో తేడాగా అనిపించింది, కొంచెం బాధ చేసింది. సో కమల్ హాసన్ గారి గురించి అండ్ సింబు గురించి సినిమా చూడాలి భయ్య. కమల్ హాసన్ గారు బాగా చేశారు. కాకపోతే మనం వేరే ఏదన్నా ఊహించుకొని రావద్దు. కమల్ హాసన్ గారు ఇంతకుముందు సినిమాలు భారతీయుడు లాంటి అట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు ఊహించుకొని రాకుండా మామూలుగా ఒక సినిమా చూద్దాం, టైంపాస్ చేద్దాం, 2 గంటల టైంపాస్ చేద్దాం అని వస్తే పర్లేదు. మణిరత్నం గారిని కూడా ఇంతకు ముందులాగా ఊహించుకోవద్దు. మామూలుగా మనం బ్లాంక్ మైండ్ తోటి వస్తే పర్లేదు, ఈ సినిమా బాగుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు రౌడీజం, గ్యాంగ్స్టర్స్ అయ్యి ఉండే కదా, ఆ టైప్లో సినిమా ఉంది. పర్వాలేదు, కమల్ హాసన్ గారి యాక్టింగ్ బాగుంది. కమల్ హాసన్ గారిది మొత్తం మధ్యలో కొద్దిగా లైట్గా కామెడీ ఉంటుంది. 3 వేరియేషన్స్ ఉంటాయి. 3 వేరియేషన్స్ కూడా బాగా చేశారు. గోవాల సన్నివేశాలు బాగున్నాయి. అసలు మనం కొన్ని ఊహించని సన్నివేశాలు వస్తాయి. అయితే ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టడం అవసరం అంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఖర్చు పెట్టకుండా కూడా ఈ సినిమాని చెప్పొచ్చు, ఈ సబ్జెక్ట్ చెప్పొచ్చు. కాకపోతే మణిరత్నం గారు ఈ విధంగా ఎందుకు ఆలోచించిండో అర్థం కావట్లేదు. గోవా పోవటం, అక్కడ వరకు పోవటం, ఒక మర్డర్ కోసం నేపాల్ పోవటం, నేపాల్ అంత భారీ ఖర్చు పెట్టడం, ఆ సీన్ చూపించడానికి అక్కడికి పోయినట్టుంది. పెద్దగా మనకి రుచించేటట్టు ఏం లేదు. అంటే సినిమా నెక్స్ట్ ఏం జరిగిద్దో అన్న ఆతృత లేదు. మనం సినిమాల మధ్యలో గుర్తొస్తూ ఉంటాం. కమల్ హాసన్ గారు కూడా ఎందుకు ఈ టైప్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు అనేది అర్థం కాదు. త్రిష గారి క్యారెక్టరు ఆమెను ఎందుకు పెట్టారో అర్థం కాలే. ఇప్పుడు త్రిష బాగా చేస్తుంది, యాక్టింగ్ బాగుంటుంది, సాంగ్స్ అవి బాగుంటాయి. ఆమె మధ్యలో వస్తుంది, మధ్యలో పోద్ది. అసలు ఆమె క్యారెక్టర్ ఎందుకు, ఆమెను ఎందుకు పెట్టారు, ఆమె వల్ల ఇంపార్టెన్స్ ఏంది, ఒక హీరోయిన్ కావాలని పెట్టారా లేకపోతే ఒక సాంగ్ కోసం అని పెట్టారా, ఏమీ అర్థం కాని పరిస్థితి ఉంది. త్రిష క్యారెక్టర్ అంతా మంచిగా ఏమి అనిపించలేదు. సింబు అండ్ కమల్ హాసన్ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. ఫైట్లు అదిరిపోయినాయి. కొన్ని సీన్స్ అసలు మన తెలుగులో ఇట్లాంటి న్యాచురల్ సీన్స్ వస్తాయనిపించింది. యాక్సిడెంట్లు కానీ, కార్ చేజింగ్లు కానీ, అది బాగా మంచి చాలా బాగా తీశారు. మన తెలుగు వాళ్ళకంటే బాగా తీశారు అనుకోవాలి. కానీ అది అసలు అంత అవసరమా, అంత పెట్టడం అవసరమా, ఈ కథకు అంత అవసరమా అనిపించింది. మూవీలో రొమాన్స్ ఎక్కువే ఉంది. మూవీలో మామూలు చిన్నపిల్లలు చూడలేనంత రొమాన్స్ ఉంది. మరి టూ మచ్గా అనిపించింది. క్లైమాక్స్ కూడా మనం ఊహించింది. నెక్స్ట్ జరుగుతుంది అనేది మనకు తెలిసిపోద్ది. అన్న చెల్లెల ఎమోషన్ అంత పెద్దగా పండింది అనిపించలేదు. అన్న చెల్లెల ఎమోషన్ ఏదో చివరికి కలుస్తారు, అది ఏదో ఆతృతగా వీళ్ళు బాగా చేశారు, బాగా కలిశారు, మణిరత్నం గారు బాగా తీశారు అని చెప్పి ఏమనిపించలేదు. మణిరత్నం గారి సినిమా ఇది అనిపించదు. ఏఆర్ రెహమాన్ గారు మామూలుగా ఏఆర్ రెహమాన్ గారు కొట్టింది కాకుండా మిగతా ఎవరినో కొట్టించింది అన్నట్టు ఉంది. ఏఆర్ రెహమాన్ గారు కాకుండా మిగతా ఎవరో కొట్టింది అన్నట్టు అనిపించింది. అంత పెద్దగా రుచించలేదు, అంత మంచిగా అనిపించలేదు సినిమా. తెలుగు ఆడియన్స్ చూడలేరు, ఎందుకంటే మన నేటివికి నచ్చదు. ఇది నార్త్ ఇండియన్కి పనికి వచ్చే నేటివిటీ లాగా ఉంది. నార్త్ ఇండియన్స్ ఉంటారు కదా, ఆ టైప్ సినిమా ఉంది.